మాతాపితా గురుభ్యం నమః. శివాయ గురువే నమః. మాఘమాస మహత్యము ఏంటి, దాని యొక్క విశేషాలేంటి, ఎవరు ఆ మహత్యాన్ని గురించి చెప్పారు, సందర్భం ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ముడు. ప్రజలందరినీ తన స్వంత కుటుంబంలాగా, కుటుంబంలోని సభ్యుల్లాగా ప్రతి విషయాన్ని తెలుసుకొని ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకునేవాడు. అందువల్ల దిలీప మహారాజు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. అయితే ఒకనాడు దిలీప మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాలనే కోరిక కలిగింది. వెంటనే తన కోరికను సభలో అందరి ముందు వ్యక్తపరిచాడు. వారందరూ కూడా కావలసిన వస్తువులన్నీ తీసుకొని వేటకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్యంతో సహా వేట కొరకు అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో భయంకరమైన మృగాలను, జంతువులను, మానవులను హింసించే అనేకమైన విషతుల్యమైన జంతువులను వేటాడడం ప్రారంభించాడు. ఆ అడవి సమీపంలో గల గ్రామాల్లో చొరబడి మనుష్యులను, పశువులను చంపి తింటున్న క్రూర జంతువులను, పులులను, ఇండ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడేలా చేసే అనేక క్రూర మృగాలను దిలీప మహారాజు చంపడం ప్రారంభించాడు. అలా ఒక పెద్ద పులి దిలీప మహారాజు బాణం నుంచి తప్పించుకొని పారిపోవడం ప్రారంభించింది. అలా పారిపోతూ ఉంటే దాని వెనకాల దిలీప మహారాజు పరిగెత్తడం ప్రారంభించాడు. అతనితో పాటు సైన్యం కూడా కొంత దూరం వెళ్ళారు. చాలా దూరం వెళ్ళగా ఆ క్రూర జంతువు కనిపించలేదు. దిలీప మహారాజు అలసిపోయాడు. అతనితో పాటు తన పరివారం కూడా అలసిపోయి దగ్గరలో ఎక్కడైనా నీటి సరస్సు ఉందేమో చూడమని తన పరివారాన్ని పంపించాడు. అదృష్టవశాత్తు వారు ఎక్కడైతే అలసిపోయి సేద తీర్చుకునే స్థలం ఉందో దానికి దగ్గరలోనే ఒక మంచినీటి సరస్సు కనపడింది. దిలీప మహారాజుతో పాటు పరివారం అంతా కూడా ఆ మంచినీటి సరస్సు దగ్గరికి వెళ్ళి దాహాన్ని తీర్చుకొని సేద తీర్చుకునే సమయంలో పారిపోయిన పులితో పాటు ఇంకొన్ని క్రూరమృగాలు ఆ సరస్సులోకి దిగి దాహాన్ని తీర్చుకోవడం ప్రారంభించాయి. అది గమనించిన దిలీప మహారాజు సైన్యంతో సహా వాటిని చంపి
వాటి చర్మాలను తీసుకొని తమ తమ గుర్రాలపై వేసుకొని తన నగరానికి వెళ్ళడం ప్రారంభించాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. అతన్ని చూడగానే దిలీప మహారాజు మనస్సుకు ఆకర్షణ కలిగింది. అతన్ని మొక్కాలనిపించింది. అతని ఆశీస్సులు తీసుకోవాలని ఆలోచన వచ్చి తన రథంపై నుంచి దిగి బ్రాహ్మణుడికి ఎదురెగిలి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను మహారాజును, ఈ రాజ్యానికి చక్రవర్తిని, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు మహారాజును ఏగాదిగా చూశాడు. చూసి, ఇది మాఘమాసమని తెలీదా? సరస్సులోని నీటితో దాహాన్ని తీర్చుకొని నీ మానాన నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ మాసంలో సరస్సులోనైనా నదిలోనైనా పుణ్య స్నానాన్ని ఆచరించాలనే విషయం నీకు తెలుసా అని ప్రశ్నించాడు. లేదు స్వామి, ఇదేం మాసం? ఈ మాఘమాసం గురించి నాకెవరూ చెప్పలేదు అని సమాధానమిచ్చాడు. అప్పుడు, ఓహో, నీకు ఈ మాఘమాసం గురించి తెలియదు, మాఘస్నానం గురించి తెలీదు. మాఘస్నానం చేస్తే అత్యంత పుణ్యం వస్తుందనే విషయం కూడా మీకు తెలీదు. నిజమేనా అన్నాడు. అవును బ్రాహ్మణోత్తమ, మాకు ఈ మాఘమాసం గురించి తెలీదు. నేను వేటకు అడవికి వచ్చి చాలా కాలమైంది. అందువలన ఈ మాసం మాఘమాసం అనే విషయం కూడా తెలియదు. నా రాజ్యంలో ఉంటే నాకు ఈ విషయాన్ని గురువులు చెప్పేవారేమో, అప్పుడు నాకు ఈ విషయం తెలిసేదేమో. కానీ నేను ఈ వేటలో ఉన్న సందర్భంగా గురువులు నా దగ్గర లేరు కాబట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రస్తుతం నా ముందర మీరున్నారు. మీకు ఈ మాఘమాస మహత్యం గురించి తెలుసు కాబట్టి దయచేసి ఆ మాఘమాస మహత్యం యొక్క విషయాన్ని వివరంగా చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు, మహారాజా, ముందుగా మీరు ఆ మంచినీటి సరస్సులో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నా దగ్గరికి రండి. అప్పుడు మీకు ఏం చెప్పాలి అనే విషయాన్ని వివరిస్తాను అన్నాడు. మహారాజు వెంటనే మంచినీటి సరస్సు వద్దకు వెళ్ళి శుభ్రంగా స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి పాదాలకు నమస్కరించి, ఈ మాఘమాస మహత్యం గురించి చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. వెంటనే ఆ ముదసలి బ్రాహ్మణుడు అతన్ని ఆశీర్వదించి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నేను ముసలివాడనయ్యాను. నీకు
అర్థమయ్యే రీతిలో మాఘమాస మహత్యాన్ని చెప్పే ఓపిక నాకు లేదు. ఇక్ష్వాకు వంశగురువైన వశిష్ఠుల వారు మీకు రాజ్యగురువు, మీ వంశగురువు, అతనిని అడిగి తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహారాజు వెంటనే తమ రాజ్యానికి వెళ్ళి ఆ రోజు విశ్రమించి మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో సహా, మంత్రితో సహా వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి కొంత సమయం తర్వాత వశిష్ఠుల వారి దర్శనం లభించింది అతనికి. వశిష్ఠుల వారు దిలీప మహారాజును చూసి, యోగక్షేమాలు అన్నీ అడిగి తెలుసుకున్నాక, ఓ మహారాజా, తమరి రాకకు కారణం తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు. అప్పుడు దిలీప మహారాజు, మహర్షి, మీరు మా గురువులు, మాకు అనేక పుణ్యకథలు, రామాయణ కథలు, మహాభారత కథలు, భాగవత కథలు ఇత్యాది అనేక అనుభవంతో కూడిన కథలు చెప్పారు. కానీ ఈరోజు మాకు విషయాన్ని తెలుసుకోవాలని ఉంది. అదేమిటంటే మాఘమాస మహాత్మ్యం. మాఘమాస మహాత్మ్యం అంటే ఏంటి? మాఘమాసంలో పాటించాల్సిన విధానాలు ఏంటి? దాని యొక్క రహస్యాన్ని చెప్పాలని కోరాడు. అది విన్న ఋషి, సరే మహారాజా, మీరు అడిగిన మాఘమాస మహత్యాన్ని చెప్తాను, వినండి. ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల యజ్ఞయాగాదులు చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే నది స్నానం. ఎంత కాలం, ఈ మాసంలో ఎన్నిసార్లు, ఎన్ని నదులలో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. దానివల్ల స్వర్గాధిపత్యం లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. స్వర్గలోక ప్రాప్తి లభించాలంటే మాఘమాసంలో నదీ స్నానం చేయడం ఒక్కటే మార్గం అని చెప్పాడు వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో. శుభం.